ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం లభించబోతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలానో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వెంటనే చూడాల్సిన వీడియో ఈ స్త్రీని మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి. లేకుంటే నష్టం తప్పదు. తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఐశ్వర్యం ఏ విధంగా ఈ రాశి వారు సంపాదించుకోబోతున్నారు, అసలు ఏ స్త్రీని వీరు దూరం పెట్టాలి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాల గురించి ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే, ఇన్ని రోజులు కూడా గురువు గోచారం అనేది 8వ ఇంట్లో ఉండడం కారణంగా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, వ్యాపార భాగస్వాములతో అధికంగా గొడవలు జరగడం వంటివి ఈ రాశి వారికి జరుగుతూ ఉండేవి. వ్యాపారంలో నష్టాలు రావడం, ఏదైతే వ్యాపారంలో మంచి లాభం వస్తుంది అని ఆశపడ్డారో అందులోనే నిరాశ చెందడం వంటివి ఈ రాశి వారికి జరుగుతూ ఉండే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగంలో ఆనందం లేకపోవడం వంటివి ఈ తులారాశి వారు అధికంగా ఎదుర్కొన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు గ్రహాల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. ముందుగా వ్యాపార రీత్యా ఈ రాశి వారు ఏ విధమైన ఫలితాలు చూడబోతున్నారు అనేది చూసినట్టయితే, వ్యాపార రీత్యా కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. కొత్త అవకాశాలు కూడా మీ వ్యాపారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపార భాగస్వాముల వల్ల కూడా మీరు చాలా వరకు ఇన్ని రోజులు ఇబ్బందులకు లోనైనట్టయితే కనుక ఈ సమయంలో వారి కారణంగానే మీరైతే మంచిగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. లాభాలు కూడా చూడబోతూ ఉన్నారు. తెలివైన ఆలోచనలు చేయండి. వ్యాపారంలో ఆర్థికంగా నష్టాన్ని చూసినట్టయితే కనుక ఇప్పుడు లాభాన్ని చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకెన్నో అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఆ అవకాశాలను నిలబెట్టుకోవడం మీపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీలైనంత వరకు కూడా ఏదైనా ఆలోచన చేసినప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మీకు మంచిదిగా చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా మారబోయేటటువంటి ఫలితాలు చూసినట్టయితే కనుక అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యంగా గురువు దృష్టి అనేది లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయం సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలతో మీ వృత్తిలో అభివృద్ధికి మీరు ముందుకు అడుగులు వేయగలుగుతారు. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలి అని కోరుకునే వారికి ఈ సమయం బాగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. కోరుకున్న మార్పు అనేది కూడా లభించబోతూ ఉంది. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రతగా చేయడం వల్ల మీ కార్యాలయాల్లో పై అధికారుల మెప్పును కూడా పొందడమే కాకుండా మీ సహోద్యోగుల ప్రేమాభిమానాలు కూడా పొందుతారు. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు అవసరమైనప్పుడు మీరు చేసిన సాయం కారణంగా మీ తోటి ఉద్యోగులకు లాభం కూడా జరుగుతుంది. ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఆర్థిక స్థితి పరంగా కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభంగానే ఉండబోతుంది. గురుదృష్టి 11, 1 మరియు 3వ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాల్ని ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాల్ని ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసే విధంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మీరిచ్చిన సలహాల కారణంగా ఇతరులకు కూడా ఆర్థికంగా చాలా లాభపడతారని చెప్పుకోవాలి. మీ కారణంగా ఈ సమయంలో చాలా మంది సంతోషంగా ఉంటారు. అయితే మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నా, స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచన ఎంతో కాలం నుంచి చేస్తూ కనుక మీరు ఆగిపోయినట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ స్థితి పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం అనేది మెరుగుపడుతుంది.
ఏర్పడుతుంది. గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురుదృష్టి 11వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీ తోబుట్టువులతో సంబంధం అనేది ఇంకా బాగా మెరుగుపడుతుంది మరియు వారి జీవితంలో అభివృద్ధికి వస్తారు. వారి రంగాల్లో విజయాలు కూడా సాధిస్తారు. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఉల్లాసంగా ఉంచేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా బయటికి వెళ్ళడం వంటివి కూడా జరగబోతున్నాయి. అయితే ఎవరైతే మీ కుటుంబంలో వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారు ఎంతో కాలం నుంచి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో మీ వివాహాది ప్రయత్నాలు అనేవి తప్పనిసరిగా ఫలించబోతూ ఉన్నాయి. కుటుంబం పరంగా కొన్ని సమస్యలు ఇన్ని రోజులు కూడా తలెత్తినట్టయితే అవన్నీ కూడా దూరమైపోతాయి. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటి విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. అడ్జస్ట్ అవుతూ మాట్లాడుకోవడం మంచిది. గొడవలు పెట్టుకోవడం అనేది ఈ సమయంలో అంతగా మీకు కలిసి రాదనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా నిర్భయంగా పెట్టుకోవచ్చు. ముందు మీకు ఐశ్వర్యం అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా చెప్పాలంటే మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్టయితే వాటి ద్వారా వచ్చేటటువంటి లాభం కానీ ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. అందుకే ఐశ్వర్యం అనేది ఈ సమయంలో మీకు అధికంగా కనిపిస్తూ ఉంది. అయితే ఒక స్త్రీ విషయంలో దూరంగా ఉండండి అని కూడా చెప్పాం కదా. ఆ స్త్రీ ఎవరంటే కొన్ని విషయాల్లో తులారాశి వారు ఏదైనా చేసేటప్పుడు ఒక స్త్రీ వీరిని అస్తమానం అడ్డుపట్టడం, అంటే కొంతమంది వీరు ఏదైనా మంచి పని చేస్తున్నా కూడా వీరిని చెడు మార్గంలో నడిపించేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం కానీ వీరు చేసే పనిని ఆపే విధంగా ప్రభావితం చేసేలా మాట్లాడడం కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిని మీ జీవితం నుంచి పంపించేయండి. లేకుంటే నష్టం తప్పదు. కాబట్టి ఈ సమయంలో మీ చెడు కోరుకునే వారిని మీ జీవితంలో మాత్రం అస్సలు ఉంచుకోకండి. అది మీకు మంచిని కాదు కదా, చెడునే తెచ్చిపెడుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలనే చెప్పుకోవాలి. మీ ఆలోచన శక్తితో మంచిగా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తే కనుక ఆర్థికంగా చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు. ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు అయితే ఆరోగ్యం పరంగా కనిపించడం లేదు. ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీలో ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం అనేది అధికంగా ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. చదువు పరంగా చూసినట్టయితే కనుక చదువు పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి చదువులో బాగా రాణించగలుగుతారు. గురుదృష్టి 1వ 3వ మరియు 11వ ఇంటిపై ఉండడంతో వీరిలో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళాలని కూడా ఈ రాశి వారు అనుకుంటారు. ఈ సమయంలో ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఉన్నత విద్య లభించబోతుంది. చూశారు కదా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు. అసలు వీరు ఐశ్వర్యం ఏ విధంగా సంపాదించబోతున్నారు, ఏ స్త్రీకి దూరంగా ఉండాలని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.